అలానేని శేషరావు మనకి బ్రహ్మం గారు కాలజ్ఞానం అని అంటే నమ్మకం. ప్రపంచవ్యాప్తంగా బాబా వంగా చెప్పినటువంటి కాలజ్ఞానాన్ని ఇప్పుడు నమ్ముతున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి పరిణామాలు 2025 మరొక 2 నెలల్లో ముగిసిపోతుంది. 2026 వస్తుంది. 2026 ఎలా ఉంటుంది అనే దాని మీద బాబా వంగా చెప్పినటువంటి కొన్ని అంశాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వణికిస్తూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే బాబా వంగా చెప్పిన దాని ప్రకారం చాలా తీవ్రంగా 2026 ఉండబోతుంది, భయానకంగా ఉండబోతుందని చెప్పి చెప్తూ ఉంది ఆవిడ. ఎవడావిడ అంటే బల్గేరియాకి సంబంధించినటువంటి కాలజ్ఞాని. ఆవిడ చెప్పినటువంటి కాలజ్ఞానంలో 9/11 దాడులు అమెరికా టవర్స్ మీద, అలాగే కరోనా మహమ్మారి మనం చూసాం, సునామీ, ఇవన్నీ కూడా బాబా వంగా చెప్పినటువంటి కాలజ్ఞానంలోని అంశాలు. ఇప్పుడు 2026లో ఏం జరగబోతుంది అనేది కూడా ఆవిడ చెప్పారు. గతంలో 1950లో ఏం జరుగుతుందని చెప్పారు, అమెరికాలో ఏం జరుగుతుందని చెప్పారు, ఇవన్నీ కూడా చెప్పారు. ఇప్పుడు 2026 అనేది ఎలా ఉండబోతుంది అంటే థర్డ్ వరల్డ్ వార్ రాబోతుందని చెప్పి ఆవిడ చెప్తున్నారు. థర్డ్ వరల్డ్ వార్, 3వ ప్రపంచ యుద్ధం రాబోతుంది అని చెప్పి చెప్తున్నారు. అది తూర్పు దేశాల్లో ప్రారంభమై పశ్చిమ దేశాలకు వ్యాపిస్తుంది. ఆ కారణంగా అనేక రకాల ఇబ్బందులు, వినాశనం జరిగే అవకాశం ఉంది. మానవాళి వినాశనం అనేది భయంకరంగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు. సముద్రాలు ఉప్పొంగుతాయని చెప్పి బాబా వంగా చెప్తోంది. అలాగే పర్వతాలు బద్దలవుతాయని చెప్పి చెప్తోంది. ఇప్పుడున్నటువంటి మానవాళి ప్రపంచం మరో ప్రపంచంతో అనుసంధానం అవుతుంది, మరో ప్రపంచంతో లింకప్స్ పెట్టుకుంటుందని చెప్పి చెప్తుంది బాబా వంగా. ఇప్పటి వరకు మనం గ్రహాంతర వాసుల్ని చూడలేదు. గ్రహాంతర వాసులు వస్తున్నారు, వెళ్తున్నారు అనేది న్యూస్ అప్పుడప్పుడు వస్తుంది, కానీ అది ఇప్పటి వరకు రూఢి కాల. అది ధృవీకరించబడుతుంది. గ్రహాంతర వాసులు వస్తారు, గ్రహాంతర వాసులతోటి మానవులు మాట్లాడతారు, మరో ప్రపంచంతో లింకప్ పెట్టుకుంటారు, ఇప్పుడున్నట్టు మన ప్రపంచంలో ఉండేటువంటి మానవాళి అని చెప్పి బాబా వంగా చెప్తోంది. 2026లో జరిగేటువంటి పరిణామాలు. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి కృత్రిమ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ కారణంగా కొన్ని లక్షల ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని చెప్పి బాబా వంగా జోషిని చెప్తుంది. ఈ ఏడాది 2026లో కొన్ని లక్షల ఉద్యోగాలు పోతాయి అని చెప్పి ఆవిడ అంచనా వేస్తుంది. బంగారం ధర, 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది కాబట్టి బంగారం ధర ఆకాశానికి అంటుతుంది అని చెప్పి అంచనా వేస్తుంది ఆవిడ, జోషిని చెప్తుంది. ఇలా అనేక రకాల ఉత్పాతాలు వచ్చే అవకాశం ఉంది, మానవాళి నశించేటువంటి అవకాశం ఉంది. కరోనా లాంటి మరో మహమ్మారి మానవాళిని కబలించేటువంటి అవకాశం ఉందని చెప్పి జోషం చెప్తుంది. మరి ఈవిడ జోషం మనం నమ్ముదామా అని అంటే బ్రహ్మం గారి శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్రం గారి కాలజ్ఞానాన్ని మనం ఎలా అయితే విశ్వసిస్తుంటామో ప్రపంచం మొత్తం బాబా వంగా చెప్పినటువంటి జోస్యాన్ని నమ్ముతూ ఉంది. పైగా ఆవిడ చెప్పినటువంటి సంఘటనలు కొన్ని జరిగాయని కూడా గుర్తు చేసుకుంటుంది. ఇక్కడ ఆవిడ చెప్పినటువంటి వాటిలో ప్రధానంగా ఏంటంటే మరో 2 నెలల్లో కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో ఈ 26లో జరిగేటువంటి ప్రధానమైనటువంటి మార్పులు, ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే మానవాళికి పనికొచ్చాయి సెల్ ఫోన్స్. ఈ సెల్ ఫోన్ల కారణంగా ప్రస్తుతం సెల్ ఫోన్లు వాడుతున్నారు కదా, ఈ సెల్ ఫోన్ల కారణంగా పిచ్చోళ్ళు అయిపోతారంట మానవులు. పిచ్చోళ్ళు అంటే మానసిక స్థితిని కోల్పోతారని చెప్తుంది. సెల్ ఫోన్ల వాడకం ఎక్కువైపోతుంది, ఫలితంగా పిచ్చోళ్ళు అయిపోయి రోడ్ల మీద తిరుగుతారని చెప్పి ఆవిడ చెప్తుంది. ఆరోగ్యం పాడైపోతుంది అందరికీ, దాదాపుగా 80% పీపుల్ యొక్క ఆరోగ్యం పాడైపోతుంది, పిచ్చోళ్ళు అయి రోడ్ల మీద తిరుగుతారని చెప్తుంది. ఇక రెండు వచ్చేసి ఏఐ. ఈ ఏఐ కారణంగా చాలా మార్పులు వస్తాయి, అదుపు తప్పిపోతుంది. ఏఐ కారణంగా ప్రపంచమే అదుపు తప్పిపోతుందని చెప్పి జోషిని చెప్తుంది బాబా వంగా. ఆ కారణంగా కొన్ని లక్షల ఉద్యోగాలు పోతాయని చెప్తుంది. ఉద్యోగాలు పోతాయి.
అవుట్, లక్షల ఉద్యోగాలు పోతాయని చెప్తుంది. ఇక ప్రపంచ యుద్ధం ఖచ్చితంగా వస్తుందని చెప్పి ఆవిడ చెప్తుంది. ప్రపంచ యుద్ధం అది కూడా తూర్పు దేశాల్లో ప్రారంభమై పశ్చిమ దేశాలకి వెళ్ళి పశ్చిమ దేశాలని బలహీనపరుస్తుందంట. ఈ క్రమంలో రష్యా నుంచి ఒక శక్తివంతమైనటువంటి నాయకుడు వచ్చి అప్పుడు మొత్తాన్ని చక్కదిద్దుతాడంట. శక్తివంతమైన లీడర్ రష్యా నుంచి పుట్టుకొస్తాడంట. పుట్టుకొచ్చి అప్పుడు చక్కదిద్దుతాడని చెప్పి చెప్తుందా ఆవిడ. ఇక ఆర్థిక సంక్షోభాలు తీవ్రం అవుతాయంట ఈ సంవత్సరం. ఆర్థిక సంక్షోభాలు తీవ్ర స్థితికి చేరుతాయి. ప్రకృతి వైపరీత్యాలు భయంకరంగా ఉంటాయని చెప్పి చెప్తున్నారు. కృత్రిమ మీద అదుపు తప్పడం ఇవి 2026 సంవత్సరంలో ఖచ్చితంగా జరుగుతాయని చెప్పి బాబా వంగ చెప్తున్నారు. ఆవిడ చెప్పిన ఇప్పటివరకు జరిగినవి ఏంటంటే 9/11 దాడులు ఇవి జరిగినాయి అమెరికా మీద. అలాగే బయో వెపన్స్ ఇది జరిగాయి. అలాగే కరోనా 2026లో కరోనా లాంటి వైరస్లు మానవాళిని కబళించి వేస్తాయని చెప్పి బాబా వంగ చెప్తున్నటువంటి జోస్యం. మరి దీన్ని మనం నమ్ముదామనంటే ప్రపంచవ్యాప్తంగా బాబా వంగ చెప్పిన దాన్ని ఇప్పుడు అందరూ అనేక రూపాల్లో వాళ్ళు వీడియోల రూపంలో చూస్తున్నారు, టెక్స్ట్ రూపంలో చూస్తున్నారు. ఆవిడ చెప్పినటువంటి జోస్యం గతంలో ఎలా ఉంది, ఇప్పుడు నమ్మచ్చా అనే దాని మీద కూడా బేరీజు వేసుకుంటున్నారు. బాబా వంగ నేపథ్యాన్ని చూస్తున్నారు. అసలు ఆవిడ ఎక్కడ పుట్టారు, అసలు ఆవిడకి కాలజ్ఞానం ఎలా చెప్తున్నారు, ఏ విధంగా జోస్యాన్ని చెప్పగలుగుతున్నారు అనేది కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. గూగుల్లోకి వెళ్ళి ఈ 2 నెలల్లో బాబా వంగ గురించి సెర్చ్ చేసినటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. బల్గేరియాకి సంబంధించినటువంటి ఆవిడ చాలా క్లియర్గా భవిష్యత్తుని చెప్తున్నారు అంతర్జాతీయంగా అనేది. జనరల్గా మనకి ఉగాది టు ఉగాది ఉంటుంది తెలుగు సంవత్సరం, తెలుగు రాష్ట్రాలకి. కానీ ప్రపంచానికి ఏంటంటే క్యాలెండర్ టు క్యాలెండర్, ఆంగ్ల క్యాలెండర్. అందుకే 2025 ఎలా ఉంటుంది అని చెప్పి ఆవిడ చెప్పారు. 2026 ఇంకా భయంకరంగా ఉంటుంది. 2025 కంటే 2026 ఇంకా భయంకరంగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. 2025లో ట్రంప్ అధ్యక్షుడిగా అమెరికాకి అయిన తర్వాత ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను మనం చూసాం. అంతకంటే భయంకరమైనటువంటి పరిణామాలు 2026లో మనం చూడబోతున్నామని చెప్పి బాబా వంగ చెప్తూ ఉన్నారు. వాటిలో ప్రధానంగా ఆర్థిక సంక్షోభం, ఉద్యోగాలు భారీగా పోవడం, బయో వెపన్స్ రావడం, వరల్డ్ వార్ రావడం, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి అంశాలు చెప్తున్నటువంటి క్రమంలో బంగారం రేటు మాత్రం అందుకోలేని విధంగా పెరుగుతుందని చెప్పి బాబా వంగ చెప్తున్నటువంటి జోస్యం. మరి ఆవిడ చెప్పిన గతంలో అయితే కరెక్ట్ అయ్యాయి. మరి 2026లో ఆవిడ ఏదైతే చెప్పారో జోస్యం అది కనుక యాజ్ టీజ్గా వస్తే ప్రపంచం ఉండదు, మానవాళి కూడా ఉండదు. కాకపోతే మరో ప్రపంచంతో ఈ ప్రపంచం లింకప్ అవుతుందట ఆవిడ చెప్పిన దాని ప్రకారం. మానవాళి గ్రహాంతరవాసులతో సంబంధాలు పెట్టుకుంటారని చెప్పి ఆవిడ చెప్పారు. మరి అది ఒక అద్భుతం. అది ఎలా జరగబోతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదుపు తప్పుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదుపు తప్పి ఎలా మానవాళిని మరో మార్గంలో తీసుకెళ్తుంది అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ.